చండూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న గడప గడప ప్రచారం భారీ జన సమీకరణతో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థులు 2వ వార్డు అభ్యర్థి ఆనపర్తి యాదయ్య, 8వ వార్డు అభ్యర్థి పోడా ఆంజనేయులు. ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలందరూ 5 సంవత్సరాలు మీ వెంట ఉండి వార్డుకు అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటు వేసి గెలిపించి వార్డుకు అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. ఈసారైతే ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలి. నా మొదటి గుర్తు కమలం పువ్వు గుర్తు. ఎవరు మాటలు చెప్తారు, మాటలు చెప్పేటోళ్ళు నమ్మకు, చేతలు చేసేటోళ్ళు నమ్ము. నేను ఖచ్చితంగా పని చేస్తా, అర్థమైందా? ఇంతకుముందు గెలిచి పని చేయని వాళ్ళు వస్తారు, పిల్లగాళ్ళు వస్తారు, అవగాహన లేని వాళ్ళు వస్తారు. అట్లాంటి వాళ్ళు అందరూ నుండి నిలబడ్డోళ్ళు 4 ఉన్నారు. అలా ఎవడు పని చేయగలుగుతాడు, ఎవడు మాట్లాడగలుగుతాడు, ఒక ఆలోచన చేయరు. మేడం కూడా చెప్పురి, మేడం ఒక్కసారి అవకాశం మున్సిపాలిటీ 8వ వారికి కౌన్సిలర్గా పోటీ బీజేపీ పార్టీ తరఫున మాకు ప్రధాన సమస్యలు ఏంటంటే మా మహిళలు గ్యాస్ సిలిండర్లకు లైన్ కట్టవలసి వస్తుంది. మునుగోడు, నాంపల్లి, మరుగుడు, పురంపూర్కి వెళ్ళి ఏజెన్సీల మీద ఆధారపడవలసి వస్తుంది. అటువంటి సమస్యలు లేకుండా మేము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టి, మాకు కిషన్ రెడ్డి మినిస్టర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు తీసుకోవడానికి 2 కంపెనీలు గ్యాస్ ఏజెన్సీల సెంటర్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తామని మేము ప్రజలకు ఉద్యోగం చేస్తున్నాం. అన్ని ప్రభుత్వాలు ఉన్నా కానీ ఏమైనా కానీ డబ్బులు ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, ఓట్లు తీసుకుంటున్నారు. వాళ్ళ సమస్యల గురించి ఎవరు పోరాడుతున్నారు. ఈ గ్యాస్ ఏజెన్సీ రావాలి మెయిన్, అదొకటి. ఈ ఏజెన్సీ వాళ్ళు ఏంటంటే దళారులు బాగుపడుతున్నారు కానీ ఈ లబ్ధిదారులు నష్టపోతున్నారు. ఈ కార్యక్రమంలో మేము తీవ్ర జనాలకు తీసుకుపోతూ ఈ కార్యక్రమంలో విజయం సాధిస్తున్నాము. 2వ వార్డుల డెవలప్మెంట్ కూడా చూస్తే కృష్ణగిరిలో వాటర్ మిషన్ బదిలీ లేదు, లైన్ వేసింది, వాటర్ లేదు. ఆ లైన్ సమస్య కూడా వాటర్ నుంచి వాటర్ సమస్య కూడా చూసినాం. సీసీ రోడ్లు కూడా అభిమానంగా తయారైనాయి. వేసిన రోడ్ల మీద గ్యారెంటీ ఉంటుంది, అగ్రిమెంట్ లోపలనే నాశనం అయిపోతుంది. అంటే వాళ్ళు వేసిన క్వాలిటీ ఏమో అర్థమవుతుంది. ఏ నీళ్ళకుండా పోయినా కానీ క్వాలిటీ సీసీ రోడ్లు అభిమానంగా తయారైనాయి కాబట్టి వాటి సమస్యలు కూడా మేము దృష్టి తీసుకుంటుంది. వాళ్ళ ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి మా బీజేపీ పార్టీ ఉన్నప్పుడు గుర్తు చేసి మమ్మల్ని ఆశీర్వదించగలని కోరుచున్నాను. నేను భారతీయ జనతా పార్టీ 2వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మన ఈ యొక్క వార్డులో నేను గతంలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఈ వార్డు పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. ఈ వార్డులో ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో, ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ లేదో, అదేవిధంగా ఎక్కడైతే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఈ వార్డు పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. ఈ వార్డులో నేను ఒక సొంత బిడ్డలాగా ప్రతి ఇంట్లో కూడా నాకు కొంత అనుబంధం ఉంది. కాబట్టి ఈ వార్డు సమస్యలను పరిష్కరించడానికి నేను సరైనటువంటి అభ్యర్థిని అని చెప్పేసి అనుకొని ఈరోజు వార్డులో ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆ కుటుంబ సభ్యులు కూడా నాకు మంచి ఆదరణ కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 2వ వార్డులో పోటీ చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క చరిత్ర కూడా వీళ్ళు వార్డు సభ్యులు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు గతంలో 1-2 సార్లు గెలుపొందినటువంటి వ్యక్తులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అవగాహన లేనటువంటి చిన్న కుర్రాళ్ళ చేత వాళ్ళు అభ్యర్థులుగా అవతల పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు అడ్వాంటేజ్గా నేను ఒక 10 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా బోధించినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా అనేక ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహనతో నేను పనిచేస్తున్నటువంటి విధంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అత్యధిక మెజారిటీతో ఈసారి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించి ఆశీర్వదిస్తారని చెప్పేసి అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే.